హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాదుతి వ్లాగ్స్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వ్లాగ్లో చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తానండి. యాక్చువల్లీ అందరికీ ఆల్మోస్ట్ వచ్చిందే, బట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. నేను సడన్గా అనుకున్నానండి, సడన్గా చేద్దాము అనేసి అనుకున్నాము. అలాగే నేను ఇది చక్కెర పొంగల్ చేయడం ఫస్ట్ టైం అనమాట. నేను కూడా విష్ మై ఫుడ్స్, అమ్మ చేతి వంట, శ్రావణి కిచెన్స్ ఇవన్నీ చూసి మొత్తం అన్నీ చూసి మిక్స్ చేసి ఒకటి ఫాలో అవుతున్నాను. ఎలా వస్తుందో ఏంటి అనేది నాకు అస్సలు తెలియదు. సో అంటే ప్రసాదం వినాయకుడి ప్రసాదం కోసం అనేసి చేస్తున్నాను అనమాట. సో ప్రసాదం తిన్న తర్వాత కామెంట్స్ ఇస్తారు కదా, దాన్ని బట్టి ఎలా ఉందన్నారు అనేది ఏంటనేది నేను లాస్ట్లో చెప్తానండి. సో ముందు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇంట్లో ఉన్నవే కాబట్టి మెయిన్గా మనకి పెసరపప్పు కావాలి, రైస్, అలాగే డ్రై ఫ్రూట్స్ కావాలి. ఇంకా చక్కెర పొంగల్ అంటున్నాం కాబట్టి చక్కెర అనమాట. సో నాకు అంటే బెల్లం ఇంట్లో ఉంది కానీ అది కొంచెం సాల్టీగా ఉంది, అందుకే ఓన్లీ కంప్లీట్గా చక్కెరతోటే చేస్తున్నాను. సో ముందు మనం మెజర్మెంట్స్ చూసుకోవాలండి. బియ్యం 3/4 తీసుకోవాలన్నమాట ఒక కప్పుకి. ఆ 1/4 అనేది పెసరపప్పు తీసుకోవాలి. ముందుగా ఏం చేయాలంటే పెసరపప్పుని రోస్ట్ చేయాలన్నమాట. అంటే కొంచెం బ్రౌన్ కలర్ అయినంత వరకు రోస్ట్ చేయాలి, చాలా బాగుంటుంది. అంటే మనకేంటి అంటే పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత అది కొంచెం పలుకులుగా ఉంటుంది అనమాట రోస్ట్ చేయడం వల్ల. అందుకు నవ్వులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, దానికోసం రోస్ట్ చేసుకోవాలి. ఏమి వేయకుండానే చేసుకోవాలి. నేను చేసే క్వాంటిటీకి కుక్కర్ చాలా పెద్దది అయిపోయిందండి, ఎందుకంటే ప్రసాదం కదా, నాన్ వెజ్ వండని దాంట్లో చేయాలి, అందుకే. సో ముందు మనకి పెసరపప్పు ఇది అయిపోయింది. సో బియ్యం కొలిచి పెట్టుకున్నాం కదా, అందులోనే వేసేస్తున్నాను, ఎందుకంటే ఒకసారి వాష్ చేయడానికని. సో అందులో కంప్లీట్గా వేసేసాక ఈ పెసరపప్పు రైస్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఎక్కువగా అంటే నానపెట్టకూడదు అనమాట. సో వాష్ చేసేస్తున్నాను, వాష్ చేసి తెచ్చుకున్నానండి. ఇందులో మనం అంటే పెసరపప్పు బియ్యం కలిపి మనకి టోటల్గా ఒక కప్పు అయిందనమాట. సో దానికి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. సో వాటర్ నేను 2 కప్పులు కొలుచుకొని ఇందులో వేసేస్తున్నాను. కుక్కర్ కొంచెం వేడిగా ఉంది కదా, మళ్ళీ ఇది వాటర్ అందులో వేసేసరికి కొంచెం ఆవిరైపోతుందని ఇందులోనే వేసేసి ఇది మొత్తం మళ్ళీ కుక్కర్లో నేను వంపేస్తున్నాను అనమాట. సో 2 కప్పులు వాటర్ తీసుకున్నాము. మనం రైస్ని అస్సలు నానపెట్టకూడదండి, ఎందుకు అంటే నానపెట్టాము అంటే కొంచెం మనకి మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది నేను కుక్కర్లో వేస్తున్నాను మొత్తం వేసేసి. సో మనం ఇది స్వీట్ కాబట్టి, స్వీట్ మనకి తెలియాలి అంటే డెఫినెట్గా మనం సాల్ట్ అనేది కొంచెమైనా యాడ్ చేయాలి. ఎందుకు అంటే కొంచెమైనా యాడ్ చేస్తే మనకి స్వీట్నెస్ తెలుస్తుంది, అదర్వైజ్ మనకి స్వీట్ అనేది తెలియదు అనమాట. సో ముందు ఈ కుక్కర్లోనే మనం రైస్ ఉడికించుకుంటున్నప్పుడే సాల్ట్ వేయాలి. ఎంత వేస్తున్నాను అనేది చూడండి. సో రైస్ అంతా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ చూడండి, నేను చాలా కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనం జస్ట్ షుగర్ తెలియడానికి, స్వీట్నెస్ తెలియడానికి కోసం అనేది సాల్ట్ వేస్తున్నాము. సో ఈ రైస్ని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది మనకి మెత్తగా అయిపోదండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం కాబట్టి మెత్తగా ఏమైపోదు. సో 3 విజిల్స్ రావాలన్నమాట. ఎప్పుడు అంటే నార్మల్గా బిర్యానీకి ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట. హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో నాకు కుక్కర్ రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు పాకం కోసం అనేసి మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, సో స్వీట్ మీడియంగా తింటాం అనుకునే వాళ్ళు 1 కప్కి 1.5 కప్పు షుగర్ వేసుకొని ఇలా పాకం తీసుకోవాలండి. అదర్వైజ్ తక్కువ తింటామంటే కొంచెం తగ్గించుకోవాలి, ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవడమే. సో బెల్లం షుగర్ అంతా కరిగిపోయిందండి. చూడండి, ఇలా బంకగా రావాలి, అంటే అంటుకున్నట్టు ఉండాలి, తీగ పాకం రాకూడదు, అలానే నీరులా ఉండకూడదు. అలా అంటుకున్నట్టు ఉంటే మనకి రైస్ కనమాట ఈ షుగర్ సిరప్ అనేది పడుతుంది. నీరులాగా ఉండిపోయింది అనుకోండి, అది రైస్కి వాటర్ ఎక్కువైపోతుంది, ఆ రైస్ కొంచెం తీగపాకంకి ఎక్కువ అయిపోయినా మనకి రైస్కి ఆ షుగర్ అనేది పట్టదనమాట. ఇది మెయిన్ అనమాట, మెయిన్ మనకి ఈ చక్కెర పొంగల్లో మెయిన్ కావాల్సింది. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కోసం నేను ఏమేమి తీసుకున్నానంటే
బాదం, కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, అలాగే కిస్మిస్ అనమాట. సో మెయిన్ ఇందులో నా దగ్గర కొబ్బరి లేదండి, అందుకే నేను వేసుకోవట్లేదు. కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేతిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం షుగర్లో ఉడుకుతూ ఉంది కదండి రైస్ అనేది, ఈ స్టేజ్లో మనకి ఏంటంటే నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. నేను ఇక్కడ దగ్గరగా 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. సో మనకి నెయ్యి మొత్తం కరిగిపోయి రైస్కి బాగా పడుతుంది అనమాట. సో ఈ వాటర్ కూడా మన షుగర్ సిరప్ కూడా అలా ఇంకుతుంది. నేను యాక్చువల్లీ షుగర్ సిరప్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైపోయిందండి, అందుకే నాకు ఇక్కడ ఉడికేసరికి టైం ఎక్కువ తీసుకుంది. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇది మనం చిన్న స్టవ్ పైన పక్కన పెట్టేసి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. దీనికోసమని నెయ్యి 2 స్పూన్స్ తీసుకొని ఆ నెయ్యి కరిగాక కట్ చేసుకున్న బాదం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బాదం కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, మనకు వేగడానికి టైం పడుతుంది. సో అందుకే ముందు బాదం, నెక్స్ట్ జీడిపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు బాదం వేసేసరికి నాకు అది కప్పు చిన్నది అయిపోయిందండి. సో దానివల్ల నాకు నెయ్యి అంతా బయటికి పడిపోతుంది. సో అందుకే నేను పక్కనే కిస్మిస్ కూడా వేసేసాను, అది వీడియో మరి తీయడానికి అవ్వలేదు. సో కొంచెం నొరగనేది కంట్రోల్ అయిన తర్వాత స్టవ్ పైన పెట్టాను అనమాట. ఇక్కడ మనకి కిస్మిస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి, సో ఇది మొత్తం ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇప్పుడు మనం ఏదైతే రైస్ ఉందో అందులో వేసేయాలన్నమాట. సో ఇలా మనము ఒక 5 మినిట్స్ జస్ట్ దగ్గరగా అయినంత వరకు స్టవ్ పైన పెట్టుకుంటే అయిపోద్ది. చూసారా, ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేయాలండి. కొంచెం నెయ్యి వేద్దాం అనుకున్నాను కానీ బట్ ఎక్కువ స్మెల్ అయిపోద్ది అనేసి వేయలేదు. ఈ స్టేజ్లో మనకి ఆపేస్తే మనకి దగ్గర పడుతుంది అనమాట చల్లగా అయ్యేసరికి. సో అందుకు నేను ఈ బౌల్లో దేవుని కోసం తీసుకెళ్తున్నాను ప్రసాదము, అందుకే ఇందులో వేసుకున్నాను. మనం చక్కెరతోనే చేసుకున్నాం కాబట్టి ఈ కలర్ వచ్చిందండి. బెల్లం యూస్ చేస్తే కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. అంతేనండి, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. సో నేను చేసేది ఫస్ట్ టైం, నాకు అందరూ చాలా కామెంట్స్ ఇచ్చారండి, కాంప్లిమెంట్ అనమాట. చాలా బాగుంది ఫస్ట్ టైం, కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఆ స్వీట్నెస్ కానీ, ఆ నెయ్యి స్మెల్ కానీ, ఆ అరోమా అంతా చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా కుదిరిందని కామెంట్స్ ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఆ హ్యాపీనెస్తోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.